నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మార్చి 13, 2023 మల్లాపురం, కేరళలో జరిగింది. ఉగ్రవాద సంఘటనలో పాల్గొన్నందుకు గాను మదేష్ శంకర్ అలియాస్ అమీన్ని అరెస్ట్ చేశారు. కేరళలో ఐసిస్ హింసాత్మక జిహాదీ భావజాలాలను ప్రోత్సహించడంతో పాటుగా ఉగ్రవాద సంఘటనల్లో ప్రమేయం ఉన్న కారణంగా ఎన్ఐఏ మాదేష్ శంకర్ అలియాస్ అమీర్ను మల్లాపురం నివాసిని మార్చి 2021 అరెస్ట్ చేసింది. అమీన్ టెలిగ్రామ్, హూప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక ఐసిస్ ప్రచార ఛానళ్లను నడుపుతున్నాడు. అంతేకాకుండా టార్గెటెడ్ కిల్లింగ్ కోసం నిర్దిష్ట వ్యక్తులను గుర్తించాడు. ఇది కూడా ఊప్ ఇండియాలో వచ్చింది. అంటే టార్గెట్ కిల్లింగ్ చేయడానికి ఎవరున్నారు? జ్యోతి మల్హోత్రా ఎలా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మదేష్ శంకర్ అలియాస్ అమీన్ విషయంలో కూడా జరిగింది. 13 మార్చ్ 2023 మంగళూరు, కేరళలో జరిగింది. దీప్తి మర్లా తెహ్రాన్లో ఐసిస్ ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉంది. దీప్తి మర్లా మతం మార్చబడిన ముస్లిం. మంగళూరుకు చెందిన అనాస్ అబ్దుల్ రెహమాన్ని వివాహం చేసుకుంది. 2019లో తెహ్రాన్లో ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో కొరాసస్కు వెళ్లడానికి ప్రయత్నించింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మర్లా ఐసిస్కి సంబంధించిన అమీన్, ఒబేద్, హమీద్ మట్టా, మొషెంకర్తో పాటుగా ఇతరులను సంప్రదించారు. ఏబీపీ లైవ్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉన్నాయి. ఆగస్టు 17, 2021 తిరువనంతపురం, కేరళలో జరిగింది. నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటుగా మరో 3 మహిళలు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు. కేరళకు చెందిన నిమిషా అలియాస్ ఫాతిమా కొన్ని సంవత్సరాల క్రితం మరో 3 మహిళలతో ఐసిస్ ఉగ్రవాద సమూహంలో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. తిరువనంతపురంలోని ఒక కోచింగ్ సెంటర్లో నిమిషాను ఉగ్రవాదులతో పాటుగా ఒక వైద్యుడు బ్రెయిన్ వాష్ చేశారు. దీనికి సూత్రధారి అబ్దుల్ రషీద్, మరో 4. దీనికి సంబంధించి ఇండియా టుడే వచ్చింది. కేరళకు సంబంధించి చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారా? ఎక్కువగా అమ్మాయిలు టార్గెటెడ్గా మత మార్పిళ్ళు జరిగినాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసిందంతా కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళు, వైద్యులు, ప్రేమ పేరుతోటి. ఇప్పుడు చెప్పండి, కేరళ స్టోరీస్ తప్పు అనే మూర్ఖులు ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి. కావాలంటే మీరు ఆయా డేట్లలో నేను చెప్పిన పేపర్ ఆర్టికల్ను వెతికి చూడండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వస్తాయి. ఆగస్టు 4, 2021 ఇది బెంగళూరు, కర్ణాటక. ఉగ్రవాది శంకర్ వెంకటేష్ పెరియార్ అలియాస్ అలీ ముయావియా అరెస్ట్. కేరళ ఐసిస్ మాడ్యూల్ కేసులో శంకర్ వెంకటేష్ పెరమాల్ అలియాస్ అలీ ముయావియాతో సహా 4 ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. శంకర్ వెంకటేష్ పెరుమాల్ ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత అలీ ముయావియా పేరును స్వీకరించారు. టెలిగ్రామ్, హూప్, ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక ఐసిస్ ప్రచార మార్గాలను నిర్వహిస్తున్న సమూహంలో ఇతడు ఒక సభ్యుడు. దీనికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది. సోషల్ మీడియాని దేశ శ్రేయస్సు కోసం, మంచిని పంచడానికి వాడచ్చు. దీన్ని ఉపయోగించుకొని దేశ ద్రోహులను ఎలా తయారు చేయొచ్చు అనేది వీళ్ళ ద్వారా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాకు మీ పిల్లలు అట్రాక్ట్ అవుతున్న టైంలో ఎలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి గమనించండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.